హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జునైనా. సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి 1/2 లీటర్ మిల్క్ తీసుకొని 2 గ్లాసులు వాటర్ వేసుకొని అది పొంగే వరకు ఒక బౌల్ తీసుకొని దాంట్లో నెయ్యి వేసి కిస్మిస్, జీడిపప్పు, బాదం ఫ్రై చేసుకుందాము. ముందుగా కిస్మిస్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని, తర్వాత జీడిపప్పు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని, బాదం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని, నేనైతే కొంచెమే తీసుకున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే మా ఇంట్లో చాలా ఎక్కువ తినరు. మీరు కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసి అదే బౌల్లో 100 గ్రామ్స్ సేమియా తీసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి, ముందుగా దంచి పెట్టుకున్న 5 యాలక్కాయలు తీసుకొని మరుగుతున్న పాలల్లో వేసి బాగా కలపండి. కలుపుకున్న తర్వాత మళ్ళీ 50 గ్రామ్స్ షుగర్ వేసుకొని మళ్ళీ బాగా కలపండి. 2 నిమిషాలు మరిగించండి. మేము ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కాజు, బాదం ఆ మరుగుతున్న పాలల్లో వేయండి. వేసిన తర్వాత 2 నిమిషాలు బాగా కలుపుతూ ఉండండి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని పాలల్లో వేసి బాగా కలపండి. ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, సేమియా పాయసం బాగుంటుంది. సేమియా వేసిన తర్వాత కలపండి. కలిపిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి మూత వేసి చూసారా, సేమియా దగ్గర చిక్కగా వచ్చేసింది. అంతే ఫ్రెండ్స్, సేమియా రెసిపీ అయిపోయింది. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.